ఫ్యాక్ట్ నెంబర్ 1, చలికాలంలో కాళ్ళు పగలడానికి అసలైన కారణం ఏంటో తెలుసా? అండ్ చాలామంది అంటుంటారు చలి ఎక్కువగా ఉండటం వల్లే ఇలా కాళ్ళు పగులుతాయి అని. కానీ దీనికి అసలు కారణం అయితే ఇది కాదు. దీనికి వేరే ఒక రీజన్ ఉంది. అదేంటంటే చలికాలంలో గాలిలో ఉండే తేమ అనేది ఒక్కసారిగా తగ్గిపోతుంది. సో దీనివల్ల మన స్కిన్లో ఉండే వాటర్ అంతా ఒక్కసారిగా ఆవిరైపోయి మన స్కిన్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు, ఇలా చలికాలంలో మన స్కిన్ అనేది డ్రై అయినప్పుడు మన బాడీపై ఉండే మొత్తం స్కిన్ పై కాకుండా కేవలం కాళ్ళపైన ఉండే స్కిన్ పైన మాత్రమే ఈ పగుళ్ళు అనేవి ఎందుకు వస్తున్నాయి, ఇంకా బాడీ మొత్తం ఎందుకు రావట్లేదు అని. అయితే దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే మన పాదాల్లో సెబేసియన్ గ్లాండ్స్ అనేవి ఉండవు. సో ఈ సెబేసియన్ గ్లాండ్స్కి అండ్ కాళ్ళ పగుళ్ళకి లింక్ ఏంటంటారా? అయితే ఈ సెబేసియన్ గ్లాండ్స్ ఉన్న ప్లేస్లో మన స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోదు. అంటే వీటిని న్యాచురల్ ఆయిల్ గ్లాండ్స్ అని అంటారు. సో ఈ న్యాచురల్ ఆయిల్ గ్లాండ్స్ అనేవి మన కాళ్ళలో ఉండవు. సో దీనివల్ల మన కాళ్ళపైన ఉండే చర్మం అనేది ఎక్కువగా డ్రై అయిపోయి అక్కడ పగుళ్ళు అనేవి ఏర్పడతాయి.